ఇష్టకామేశ్వరి దేవి శ్రీశైలం దగ్గరున్న నల్లమల్ల అడవుల్లో ఈ అమ్మవారు కొలువైందండి. అయితే ఈ అమ్మవారి స్పెషాలిటీ ఏంటంటే, మీరు అమ్మవారికి బొట్టు పెట్టి ఎలాంటి ధర్మబద్ధమైన కోరిక కోరుకున్నా కూడా అమ్మవారు తీరుస్తుంది అని నమ్ముతారు. అందుకే అమ్మవారికి ఇష్టకామేశ్వరి అనే పేరు కూడా వచ్చింది. కానీ మీరు బొట్టు పెట్టినప్పుడు మీకేదో విగ్రహానికి బొట్టు పెడుతున్నట్లు కాకుండా నిజంగా ఒక మనిషికి బొట్టు పెడుతున్నట్టు ఫీలింగ్ అయితే వస్తుంది. అదైతే అందరూ ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన విషయం అండి. నేను పర్సనల్గా అది ఫీల్ అయ్యాను. చాలా సాఫ్ట్గా ఉంది. అక్కడ ఏదో స్కిన్ మీద నిజంగా బొట్టు పెడుతున్నట్టే ఆ ఫీలింగ్ చాలా బాగుంది. అయితే ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది చాలామందికి క్లారిటీ ఉండదు. సో ఈ వీడియోలో మనం చూద్దాం అది. మీరు ఫస్ట్ శ్రీశైలం రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో శ్రీశైల శిఖరం ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు మీకు ఈ టెంపుల్కి వెళ్ళడానికి జీప్ టికెట్స్ అనేవి ఇస్తారు. సో పర్ డే 120 మెంబర్స్కి మాత్రమే టెంపుల్ విజిట్ ఎలో చేస్తారు. 120లో 104 మెంబర్స్కి మాత్రమే ఆఫ్లైన్లో 1 డే బిఫోర్ టికెట్స్ ఇస్తారు. మిగతా 16 టికెట్స్ ఆన్లైన్లో 15 డేస్ బిఫోర్ టికెట్స్ ఇస్తారండి. నేను ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలనే లింక్ డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను, చూడండి. అండ్ ఆఫ్లైన్లో మీరు 1 డే బిఫోర్ తీసుకోవాలంటే సండే వెళ్తున్నారంటే సాటర్డే ఎర్లీ మార్నింగే వెళ్ళి అక్కడ తీసుకోండి. పర్ పర్సన్కి ఒక ఆధార్ కార్డ్ మీద 3 టికెట్స్ మాత్రమే ఇస్తారు. మీరు 3 మెంబర్స్ కన్నా ఎక్కువ మంది వెళ్తుంటే ఖచ్చితంగా మల్టిపుల్ పర్సన్స్ వెళ్ళి క్యూలో నుంచోండి టికెట్స్ కోసం. అండ్ మీరు 2 o'clock 3 o'clock ఎర్లీ మార్నింగ్ వెళ్తే మాత్రమే మీకు టికెట్స్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి. లిమిటెడ్ స్లాట్స్ అండ్ చాలామంది ఉంటారు అక్కడ. పర్ పర్సన్కి 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఒక్కొక్క టికెట్కి. 8 o'clockకి వాళ్ళు వచ్చి ఆఫీస్ ఓపెన్ చేసి మీకు టికెట్స్ ఇష్యూ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ డే 8 o'clock కల్లా మీరు అక్కడ ఉంటే మంచిది. ఎందుకంటే వచ్చిన వాళ్ళని వచ్చినట్లు టికెట్ వైజ్ వాళ్ళు ఏంటంటే జీప్స్లో ఎక్కించి పంపిస్తారు. ఫస్ట్ 2 కిలోమీటర్స్ ఏంటంటే మీకు నార్మల్ రైడే ఉంటుందండి. ఆ తర్వాత ట్రైబల్స్ గేట్ ఓపెన్ చేస్తారు. మీరు అప్పుడు కంప్లీట్ థిక్ డెన్స్ నల్లమల్ల ఫారెస్ట్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మేము వెళ్ళినప్పుడు అదంతా పీక్ సమ్మర్ కాబట్టి నీళ్ళంతా ఎండిపోయి అండ్ ఆకులన్నీ రాలిపోయి అలా ఉంది ఫారెస్ట్. మీరు ఈ వీడియోలో చూడొచ్చు ఎలా ఉంది అని. బట్ ఎవరైతే రెయినీ సీజన్లో వెళ్ళారో వాళ్ళ ఫారెస్ట్ని నేచర్ని చాలా బాగా ఎంజాయ్ చేశారని చెప్పారు నాతో. సో మీరు ప్లాన్ చేసుకొని వెళ్ళండి, మీరు ఎలా చూడాలనుకుంటున్నారు ఫారెస్ట్ని అనేది. ఓన్ వెహికల్స్ అయితే అస్సలు ఎలో చేయరండి. ఖచ్చితంగా ఇదే ట్రాన్స్పోర్ట్, ఇలాగే వెళ్ళాలి మీరైతే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 10 to 12 కిలోమీటర్స్ రైడ్ ఉంటుందండి. 300 to 400 మీటర్స్ ముందే మిమ్మల్ని ఆపేస్తారు. మీరు అక్కడి నుంచి ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి. మీకు అక్కడ లెఫ్ట్ సైడ్లో వినాయకుడి విగ్రహం ఉంటుంది. ఖచ్చితంగా ఆగి ఆయనకి దండం పెట్టుకొని మీరు స్టార్ట్ అవ్వండి. అండ్ మీరు అక్కడికి వెళ్ళాక లైన్ ఉంటుంది. లైన్ మీ టర్న్ వచ్చినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తారు టెంపుల్ అనేది చాలా చిన్నగా ఉంటుందండి. అండ్ అమ్మవారు లోవర్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటారు, మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాము. మీరు కిందకి వంగి పాక్కుంటూ లోపలికి వెళ్ళాలి. లోపల కూడా 4 మెంబర్స్ కంటే ఎక్కువ మంది పట్టరు. అక్కడ ట్రైబల్స్ వాళ్ళే పూజారుల్లాగా ఉంటారు లోపల కూడా. అండ్ మీరు బొట్టు పెట్టి అమ్మవారికి రిటర్న్ వచ్చేటప్పుడు అమ్మవారికి వీపు చూపించకుండా వెనక్కి సేమ్ ఎలాగెళ్ళారో అలాగే మళ్ళీ పాక్కుంటూ బ్యాక్ వచ్చేసేయండి. అక్కడికి వెళ్ళాలంటే మీరు అలానే వెళ్ళగలుగుతారు, నుంచొని వెళ్ళేంత స్కోప్ కూడా ఉండదు అక్కడ. సో మీరు చూసుకోండి మీరు అలా వెళ్ళగలుగుతారా లేదా అనేది. అండ్ అమ్మవారికి ఏదైనా కుంకుమ పసుపు గాజులు మీరు ఆఫర్ చేయాలన్నా కూడా బయట ట్రైబల్స్ ఉంటారు, వాళ్ళు అమ్ముతారు, మీరు కొనుక్కొని లోపలికి వెళ్ళొచ్చు. చాలామంది ట్రైబల్స్ అక్కడ ఫుడ్ ఆఫర్ చేశారని చెప్పారు. సో మేము వెళ్ళినప్పుడు ట్రైబల్స్కి గవర్నమెంట్కి గొడవడం వల్ల మాకు అలా ఏం చేయలేదండి. అండ్ మీరందరూ అంటే మీ జీప్లో ఎంతమంది అయితే ఎక్కారో వాళ్ళందరూ వచ్చే వరకు ఆ జీప్ అక్కడే ఉంటుంది, వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. సో అందరూ ఎక్కాకనే మళ్ళీ జీప్ రైడ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అక్కడ కొన్ని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయండి, వాళ్ళు చెప్తారు ఎలా ఏంటి అని. అవి ప్లీజ్ ఫాలో అవ్వండి, లేకపోతే ఫైన్ కూడా ఉంటుందని చెప్తారు. బట్ మోస్ట్లీ జీప్ డ్రైవర్స్ మిమ్మల్ని గైడ్ చేసి ప్రాపర్గా మిమ్మల్ని బ్యాక్కి తీసుకొచ్చేస్తారు. ఇదైతే అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలి ఒక్కసారైనా లైఫ్లో. సో మీకు ఈ వీడియో నచ్చి మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.